త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇక నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. నిన్న కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో బీఆర్ఎస్ అధినేత భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి అవకాశం కల్పించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు వారిని అభ్యర్థిగా నిర్ణయించింది. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోతున్నారు. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా 2,500 రూపాయలు ఇచ్చే ప్రధాన స్కీమ్ కావచ్చు, పెన్షన్ డబల్ పెంచడం కావచ్చు, మరియు ఏదైతే అన్ని వరి ధాన్యాలకు సంబంధించిన 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్ల బిఫోర్లు చాలా పెద్ద హంగామా చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసి డిసెంబర్ 9 రాగానే అన్నీ కూడా మేము డబల్ ఇస్తామని చెప్పి అయితే తప్పుడు హామీలు చెప్పి ఉన్నారో అవన్నీ ప్రజలు అంతా ఆల్రెడీ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా అవన్నీ ప్రజలు తీసుకెళ్తాము. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. భద్రాచలం ఎమ్మెల్యే గారు గత 3 రోజుల నుంచి కూడా వారి యొక్క ఎంబీబీఎస్ సంబంధించి చదువుకున్న వాళ్ళ మిత్రులందరితో కూడా వారు క్యాంప్లో ఉన్నారు. వారు నిన్న రాత్రి కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇవాళ అనుకోకుండా ఆరోగ్యం బాగాలేక రాలేదని చెప్పడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ ఎందుకంటే ఇవాళ పార్టీ ఆయన గౌరవించి ఇవాళ కాంగ్రెస్లో ఆయన ఇంతకుముందు పొంగులేటి గారితో పోవడం జరిగింది. పోయినా అక్కడ పోవడం వీరే గారికి సీట్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందునే ప్రత్యేకంగా వాళ్ళు ఎమ్మెల్యే కాగలిగినట్టే బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అదొకటి వారు గుర్తుంచుకుంటే చాలా సంతోషం. ఆయన ఏ పరిణామాలప్పుడు ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు ఆయన ఎక్కడ వెళ్ళాడు. కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. 100కు 100% ఇప్పుడు మీరు దయచేసి గమనించాల్సింది ఒకటే, 7 నియోజకవర్గాలు ఏదైతే ములుగు నుంచి మొదలుకుంటే భద్రాచలంకు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మా ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు 100కు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసిరో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పనిచేస్తారు. 100కు 100% నన్ను పార్లమెంట్ పంపిస్తారు. శంకర్ నాయక్ ఎవరో కాదు, మా బాబాయ్ ఖచ్చితంగా పనిచేస్తాడు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతలకు అంటే ఎంపికకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మహబూబాబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబూబాబాద్లో మాలోతు కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థుల ఎంపిక సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. పవన్, పార్లమెంట్ కు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడం జరిగింది. నిన్న కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలు, ఈ రోజు మహబూబాబాద్, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు ముఖ్య నేతల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కొద్దిసేపటి క్రితం సమావేశం అయిపోయిన తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది. తొలి విడతగా 4 అభ్యర్థులు ఇప్పటికే ఖరారు చేసినట్టుగా దాదాపు పూర్తయిపోయింది.
ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి రేపు నాగర్ కర్నూలు అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు కూడా ఉన్నాయి. అక్కడ పార్లమెంట్ సంబంధించినటువంటి నేతలతోటి భేటీ కాబోతా ఉన్నారు. నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు ఇప్పటికే పార్టీ మారిపోయారు. అదేవిధంగా ఆయన కొడుక్కి బీజేపీ నుంచి టికెట్ కూడా సంపాదించుకున్నారు. సో అక్కడ ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి మన్నె నరసింహారెడ్డిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఆయన అభిప్రాయం ఎలా ఉంటుందో ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అక్కడ ఆ రెండు నియోజకవర్గాలు కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది పవన్. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ రోజు మహబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కాలేదు. ఆయన నిన్న అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నుంచి మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు నిన్న కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఈ రోజు సమావేశానికి వస్తారా రాదని అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ సమావేశానికి రాలేదు. రేపు 11వ తేదీన భద్రాచలంలో జరగబోయేటువంటి ఖమ్మం జిల్లాలో జరగబోయేటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో ఆయన అధికారికంగా చేరబోతున్నారని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు తెలంగాణ భవన్ సమీక్షా సమావేశానికి కానీ పార్లమెంటరీ నేతల భేటీకి కానీ ఆయన హాజరు కాలేదు అని చెప్పేసి కూడా స్పష్టమవుతున్న పరిస్థితి పవన్. అయితే రాజు మనం చూస్తున్నాం ఖమ్మం పార్లమెంటరీ సభ్యుడైనటువంటి నామా నాగేశ్వరరావు ఇటీవల బీజేపీలోకి చేరుతున్నారంటూ వార్తల నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలకు దిగిందనుకోవచ్చు మళ్ళీ నామా నాగేశ్వరరావు పార్టీలోనే ఉండేలా చూసుకోవడానికి? బీఆర్ఎస్ పార్టీలో ఆయన పోతాడన్న ప్రచారం జరిగింది తప్ప ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు. ఆయన కట్టుదిట్టమైన చర్యలు కాదు. ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కూడా అభ్యర్థిని కూడా ప్రకటించారు కాబట్టి ఆయన సుముఖంగా ఉంటేనే అభ్యర్థిని ప్రకటిస్తారు, లేదంటే ఆపేసేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి సో ఆయనతో ఏ రకంగా చర్చలు జరిగాయి ఏంటి అనేది ఆయన బయటికి పోతున్న ప్రచారం వచ్చిన నేపథ్యంలో సహజంగా పార్టీ అధినేత కావచ్చు, పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, ఎవరైనా సరే సహజంగా ఆయనతో చర్చించి మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడి ఆయనకు సముఖంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యర్థిగా పోటీకి బరిలోకి దింపుతారు. కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి జరిగింది. ఆయనని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారా, నిజంగా అసలు ఆయన పోతున్నాడా లేదనేది కూడా అధికారికంగా రాలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నటువంటి లీకుల ద్వారానే ఈ ఒక ప్రచారం జరుగుతుందని చెప్పేసి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో అటువంటి పరిస్థితి కనుక వస్తే నిజంగా నాగేశ్వరరావు ఇతర పార్టీలో పోయే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా ఉండడానికి ఆయన సుముఖంగా ఉండడు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన సుముఖంగా ఉంటేనే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేశారు. కాబట్టి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు కాకుండా పార్టీ సంప్రదింపుల ద్వారా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా స్పష్టమవుతోంది పవన్.